యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలం ముందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము దావీదు కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియులారా, ఈ వచనమంతా కూడా అనగా ఈ యొక్క అధ్యాయం అంతా 23 దావీదు కీర్తనలంతా కూడా మనం ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదయకాలం ముందు మనతో మాట్లాడుతున్నారు. ఏమంటే, నేను మీకు కాపరిగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాలం మందు నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి కాపరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కాపరి. యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి కాపరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఉదయకాలం మందు వాగ్దానము చేత, వాక్యము చేత మనందరితో కూడా దేవుడు మాట్లాడి ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనము నడుచుచున్నటువంటి మార్గములో ప్రతి విషయంలో కూడా దేవునికి మనవపూర్వకంగా, మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఉద్దేశించి ఉన్నాడు. వ్యాపారంలో కానీ, ఉద్యోగరీత్యా కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ గొప్ప మేలులతో నీ కుటుంబాన్ని నేను నింపబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. మహాగణుడవైన దేవా, స్తోత్రాలు. ఉదయకాలం మందు నేటి వాగ్దానము చేత మాతో మాట్లాడిన బలమైన తండ్రి, స్తోత్రాలు. నిజమే నాయన, దావీదు భక్తుడు 23 నాయన తండ్రి మరి కీర్తనలు మేము చదువుకొని ఉన్నాం. నేటి వాగ్దానముగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడని నీ వాగ్దానం చేత మాతో మాట్లాడుతున్న దేవ, స్తోత్రాలు. నిజమే నాయన, ఆత్మ నా ప్రభ తండ్రి, ఆత్మ స్థితిలో ప్రభ మీ యొక్క వాగ్దానము వింటున్నటువంటి ప్రతి దినము కూడా మమ్మల్ని మీరు బలపరుస్తున్న బలమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయ కాలమందు మీ వాక్యము చేత ఎంతమంది అయితే బలపరచబడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థన పూర్వకంగా వారి వారి జీవితాలను కొనసాగిస్తున్నారు నాయన. ప్రతి బిడ్డ కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.